అడిగి రావాలి. అందుకు అడుగుతున్న అమ్మాయి కోసం ఏదో పండగ వస్తుంది కొంచెం కట్టుకుంటుందని, అందుకు నా బాధ. నాకు లేకపోయినా బాధ లేదు. సరేలే, అమ్మాయికి అంటున్నావుగా, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మేము ఒకటి అనేది రన్ చేస్తున్నామమ్మా. కావాలంటే తీసుకో, అలాంటి కడతాను అని అంటే. ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఒక చీరకి ముందు ఒక 100 రూపాయలు కట్టాలమ్మా. తర్వాత ఏమవుతుందంటే వారం వారం అనేది మేము వస్తూనే ఉంటాం కాబట్టి వారం వారం 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నంత వారం వారం 100 కడతా. అలా కావాలంటే నీకు 2 చీరలు కానీ 4 చీరలు కానీ తీసుకోవాలమ్మా. అదే నువ్వు మీ అమ్మాయి కోసం ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఏదో తెలియకపోయినా ఫైనల్స్ కింద ఇద్దాము అనుకుంటున్నాం. మేము ఎంతో పరిచయం ఉంటే కానీ ఇయ్యం, కానీ ఇద్దాం అనుకుంటున్నాం. చుట్టుపక్కల వాళ్ళని అడుగు, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి సరేనమ్మా, ఏదో మీ తల్లి ప్రేమని చూసి ఇవ్వడం తప్ప ఇంకేం లేదు. అమ్మాయికి అయితే 1000 రూపాయలు అమ్మా, 100 రూపాయలు ఇవ్వండి, మిగతా ఫైనల్స్ కింద 100 పేరు రాసు. సరే రాసుకోమ్మా, పేరు సరే. ఇది మా అమ్మాయికి నచ్చకపోతే ఒకవేళ రిటర్న్ తీసుకుంటారా? ఇంకా అట్లా రిటర్న్ అవేమి ఉండవండి. ఇంకా మళ్ళీ ఇలా ఫైనల్స్ కింద ఇలా పెట్టి అన్నని ఈ వారం కలర్ నచ్చలేదు అనుకో, కలర్ ఇంకొక కలర్ రిటర్న్. ఇంకో కలర్ అంటే ఇంకో క్వాలిటీ అడిగినప్పుడు దానికి ప్రైస్ పెరిగిద్దమ్మా. చీర తీసుకున్నామ్మా నీకు పండక్కి, అందరు కట్టుకుంటారు నీ ఫ్రెండ్లు. మళ్ళీ నువ్వు ఎగతాళతనంగా ఉంటావు షాప్ కాడికి వెళ్ళినా. అందుకని చీర బాగుందని తీసుకున్నామ్మా అప్పుగా. చూడు బాగుంటుందమ్మా. ఈ కలర్ జాకెట్ వేసుకున్నా, ఈ కలర్ వేసుకున్నా బాగుంటుంది నీ ఒంటికి. ఇదో చీర అసలు మరి రివర్స్ కూడా తీసుకోనమ్మా. 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను నేను. 1000 రూపాయలు చీర తెచ్చావా? నాకు 1000 రూపాయలేనా? మన పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. పండగ ఇంట్లో పనికి పోక నేను నా ఫ్రెండ్స్ ముందు నేను ఎలా ఉండాలి? ఏంటి ఈ చీర అసలు? నా ఫ్రెండ్స్ ముందు పరువు పెట్టి చీర కట్టుకుంటారా? ఈ జాకెట్ 1000 రూపాయల చీర నాకు అసలు వద్దు. తీసే 1000 రూపాయలు బాగా తెచ్చుకున్నానమ్మా నేను. ఏమన్నా ఈ చీర తెచ్చేది? నువ్వు అందరి ముందు కట్టుకుంటావు పండక్కి, ఫ్రెండ్స్ ముందు ఎగతాళిగా ఉంటది చీర నాకు వద్దు అసలు. తీసుకోవాలమ్మా. మా అమ్మ కాదు అమ్మా. 1000 రూపాయలు పోసుకున్నానమ్మా. పుట్టిక్కున అన్యాయంగా మాట్లాడి వెళ్ళిపోయింది. అమ్మ ప్రేమే అర్థం చేసుకోదమ్మా.